టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిన కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము 26వ ప్రశ్న సహ సంబంధం యొక్క ఉత్పత్తి కదలిక గుణాంకం రెండు వేరియబుల్స్ మధ్య నిర్దిష్ట రకమైన సంబంధాన్ని కొలుస్తారు సహ సంబంధం యొక్క ఉత్పత్తి కదలిక గుణకం రెండు వేరియబుల్స్ మధ్య నిర్దిష్ట రకమైన సంబంధాన్ని ఎలా కొలుస్తారు? ఏ లీనియర్, బి కర్వీ లీనియర్, సి పారాబోలిక్, డి సర్క్యులర్. సహ సంబంధం యొక్క ఉత్పత్తి కదలిక గుణకం రెండు వేరియబుల్స్ మధ్య నిర్దిష్ట రకమైన సంబంధాన్ని ఎలా కొలుస్తారు? ఆన్సర్ ఏ లీనియర్. 27వ ప్రశ్న ప్రయోగాత్మక రూపకల్పన యొక్క ముఖ్య నిర్వచించే లక్షణం ఏమిటి? ప్రయోగాత్మక రూపకల్పన యొక్క ముఖ్య నిర్వచించే లక్షణం ఏమిటి? ఏ ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ ఎప్పుడు ఉండవు, బి సానుకూల సంబంధం సాధారణంగా ఉంటుంది, సి ప్రతికూల సంబంధం సాధారణంగా ఉంటుంది, డి ఇండిపెండెన్స్ వేరియబుల్స్ యొక్క మానిప్యులేషన్. ప్రయోగాత్మక రూపకల్పన యొక్క ముఖ్య నిర్వచించే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ డి ఇండిపెండెన్స్ వేరియబుల్స్ యొక్క మానిప్యులేషన్. 28వ ప్రశ్న థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? ఏ అనువర్తిత పరిశోధన, బి యాక్షన్ రీసెర్చ్, సి ప్రాథమిక పరిశోధన, డి సర్వే ఫలితం. థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి ప్రాథమిక పరిశోధన. 29వ ప్రశ్న పరిశోధన పరికరం రూపకల్పనలో బలహీనతను గుర్తించడానికి డాష్ నిర్వహించబడుతుంది. పరిశోధన పరికరం రూపకల్పనలో బలహీనతను గుర్తించడానికి డాష్ నిర్వహించబడుతుంది. ఏ పైలట్ అధ్యయనం, బి ప్రశ్నాపత్రం, సి ఇంటర్వ్యూ, డి నమూనా. ఆన్సర్ ఏ పైలట్ అధ్యయనం. 30వ ప్రశ్న అభిప్రాయాలు. వైఖరి మరియు సామాజిక వాస్తవాల అధ్యయనానికి క్రింది వాటిలో ఏది ఉత్తమంగా సరిపోతుంది? వైఖరి మరియు సామాజిక వాస్తవాల అధ్యయనానికి క్రింది వాటిలో ఏది ఉత్తమంగా సరిపోతుంది? ఏ ప్రయోగాత్మక పద్ధతులు, బి సర్వే పద్ధతులు, సి పాక్షిక ప్రయోగాత్మక పద్ధతి, డి పరిశీలన పద్ధతులు. వైఖరి మరియు సామాజిక వాస్తవాల అధ్యయనానికి క్రింది వాటిలో ఏది ఉత్తమంగా సరిపోతుంది? ఆన్సర్ బి సర్వే పద్ధతులు. 31వ ప్రశ్న పరీక్ష యొక్క విశ్వసనీయత సూచిస్తుంది. ఏ ఖచ్చితత్వం, బి యుటిలిటీ, సి స్థిరత్వం, డి పైవేవీకవు. పరీక్ష యొక్క విశ్వసనీయత ఇలా సూచిస్తుంది. ఆన్సర్ సి
స్థిరత్వం, స్థిరత్వం. 32వ ప్రశ్న, క్రింది వాటిలో పరిశోధన ప్రక్రియలో మొదటి అడుగు ఏది? క్రింది వాటిలో పరిశోధన ప్రక్రియలో మొదటి అడుగు ఏది? ఏ, సమస్యను గుర్తించడానికి సమాచార మూల్యాంకనం అన్వేషించడానికి, సమస్యను గుర్తించడానికి సమాచార మూలాలను అన్వేషించడానికి. బి, సంబంధిత సాహిత్యం యొక్క సర్వే. సి, సమస్య యొక్క సూత్రీకరణ. డి, సమస్య యొక్క గుర్తింపు. క్రింది వాటిలో పరిశోధన ప్రక్రియలో మొదటి అడుగు ఏది? ఆన్సర్ డి, సమస్య యొక్క గుర్తింపు. 33వ ప్రశ్న, హేతువాదం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన అప్లికేషన్? హేతువాదం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన అప్లికేషన్? ఏ, లాజిక్ మరియు వాదనలు. బి, పరిశోధన పరిష్కారం. సి, రీజనింగ్. డి, మునుపటి ఫలితాలు. హేతువాదం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన అప్లికేషన్? ఆన్సర్ ఏ, లాజిక్ మరియు వాదనలు. ముప్పై 34వ ప్రశ్న, క్షేత్ర అధ్యయనం సంబంధించినది. క్షేత్ర అధ్యయనంకు సంబంధించినది. ఏ, నిజ జీవిత పరిస్థితులు. బి, ప్రయోగాత్మక పరిస్థితులు. సి, ప్రయోగశాల పరిస్థితులు. పైవేవీ కాదు. క్షేత్ర అధ్యయనం సంబంధించినది. ఆన్సర్ ఏ, నిజ జీవిత పరిస్థితులు. 35వ ప్రశ్న, వస్తువు సంఘటనలు లేదా కొలవగల వస్తువుల లక్షణాలు ఇలా అంటారు. వస్తువు సంఘటనలు లేదా కొలవగల వస్తువుల లక్షణాలు ఎలా అంటారు? ఏ, గుణాత్మక డేటా. బి, డేటా. సి, వేరియబుల్స్. డి, ఏది కాదు. సంఘటనలు లేదా కొలవగల వస్తువుల లక్షణాలు ఎలా అంటారు? వస్తువు సంఘటనలు లేదా కొలవగల వస్తువుల లక్షణాలు ఎలా అంటారు? ఆన్సర్ సి, వేరియబుల్స్. 36వ ప్రశ్న, క్రింది వాటిలో గణిత సగటు ఏది? క్రింది వాటిలో గణిత సగటు ఏది? ఏ, అంకగణితం సగటు. బి, హార్మోనిక్ సగటు. సి, రేఖాగణిత సగటు. డి, పైవన్నీ. క్రింది వాటిలో గణిత సగటు ఏది? ఆన్సర్ డి, పైవన్నీ. అంకగణిత సగటు, హార్మోన్ సగటు, రేఖాగణిత సగటు. 37వ ప్రశ్న, సగటు మరియు వ్యత్యాసం విషయంలో సమానంగా ఉంటాయి. సగటు మరియు వ్యత్యాసం ఈ విషయంలో సమానంగా ఉంటాయి. ఏ, సాధారణ పంపిణీ. బి, పాయిజన్ పంపిణీ. సి, ద్విపద పంపిణీ. డి, బెర్నౌలీ పంపిణీ. సగటు మరియు వ్యత్యాసం విషయంలో సమానంగా ఉంటాయి. ఆన్సర్ బి, పాయిజన్ పంపిణీ. 38వ ప్రశ్న, ఏ పరిశోధన శాస్త్రీయ అధ్యయనానికి సూచించబడుతుంది మరియు సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాన్ని వెతకాలి? ఏ పరిశోధన శాస్త్రీయ అధ్యయనానికి సూచించబడుతుంది మరియు సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాన్ని వెతకాలి? ఏ, ప్రాథమిక పరిశోధన. బి, అనువర్తిత పరిశోధన. సి, ప్రయోగాత్మక పరిశోధన. డి, వివరణాత్మక పరిశోధన. ఏ పరిశోధన శాస్త్రీయ అధ్యయనానికి
సూచించబడుతుంది మరియు సమస్యకు ఆచరణాత్మకంగా పరిష్కారం వెతకాలి. ఆన్సర్ బి అనువర్తిత పరిశోధన. 39వ ప్రశ్న వైవిధ్యం వేరియన్స్. ఏ మొదటి క్షణం ఫస్ట్ మూమెంట్, బి రెండవ క్షణం, సి మూడవ క్షణం, డి నాలుగవ క్షణం. వేరియన్స్ ఈజ్ ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్, ఫోర్త్ మూమెంట్. వైవిధ్యం ఆన్సర్ డి ఫోర్త్ మూమెంట్, నాలుగవ క్షణం. 40వ ప్రశ్న జనాభాలోని ప్రతి సభ్యునికి ఎంపిక కావడానికి సమాన అవకాశాన్ని ఏ రకమైన నమూనా ఇస్తుంది? జనాభాలోని ప్రతి సభ్యునికి ఎంపిక కావడానికి సమాన అవకాశాన్ని ఏ రకమైన నమూనా ఇస్తుంది? ఏ స్ట్రాటిఫైడ్ నమూనా, బి సౌకర్యవంతమైన నమూనా, సి సాధారణ యాదృచ్ఛిక నమూనా, డి క్రమబద్ధమైన నమూనా. జనాభాలోని ప్రతి సభ్యునికి ఎంపిక కావడానికి సమాన అవకాశాన్ని ఏ రకమైన నమూనా ఇస్తుంది? ఆన్సర్ సి సాధారణ యాదృచ్ఛిక నమూనా. 47వ ప్రశ్న క్రింది వాటిలో యాదృచ్ఛిక నియంత్రిత ట్రయల్ కానిది? క్రింది వాటిలో యాదృచ్ఛిక నియంత్రిత ట్రయల్ కానిది ఏది? ఏ ఫ్యాక్టోరియల్ డిజైన్, బి సమాంతర రూపకల్పన, సి స్ట్రాటిఫైడ్ డిజైన్, డి క్రాస్ ఓవర్ డిజైన్. క్రింది వాటిలో యాదృచ్ఛిక నియంత్రిత ట్రయల్ కానిది? ఆన్సర్ డి క్రాస్ ఓవర్ డిజైన్. 42వ ప్రశ్న కాపీరైట్ చట్టం ఎప్పుడు సవరించబడింది? కాపీరైట్ చట్టం ఎప్పుడు సవరించబడింది? ఏ 1999, బి 1997, సి 1998, డి 2000. కాపీరైట్ చట్టం ఎప్పుడు సవరించబడింది? ఆన్సర్ బి 1997. 43వ ప్రశ్న ఎక్కువ విలువలు ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే కేంద్ర ధోరణి యొక్క ఏ కొలమానం? అవుట్ లియర్లు ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే కేంద్ర ధోరణి యొక్క ఏ కొలమానం? ఏ మీన్, బి మధ్యస్థ, సి మోడ్, డి పరిధి. ఎక్కువ విలువలు లేదా అవుట్ లేయర్లు ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే కేంద్ర ధోరణి యొక్క కొలమానం ఏ కొలమానం? ఆన్సర్ ఏ మీన్. 44వ ప్రశ్న క్రింది వాటిలో నిరంతర వేరియబుల్స్కు ఉదాహరణ ఏది? క్రింది వాటిలో నిరంతర వేరియబుల్స్కు ఉదాహరణ ఏది? ఏ కుటుంబంలోని పిల్లల సంఖ్య, బి కంటి రంగు, సి సెల్సియస్లో ఉష్ణోగ్రత, డి కారు రకం. క్రింది వాటిలో నిరంతర వేరియబుల్స్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ సి సెల్సియస్లో ఉష్ణోగ్రత.
45వ ప్రశ్న, ప్రకృతిలో భౌతిక విద్య డొమైన్లో పరిశోధన ప్రధానంగా పరిగణించబడుతుంది. ప్రకృతిలో భౌతిక విద్యా డొమైన్లో పరిశోధన ప్రధానంగా పరిగణించబడుతుంది. ఏ దరఖాస్తు, బి యాక్షన్ ఓరియంటెడ్, సి ఫండమెంటల్, డి క్రాస్ సెక్షనల్. ప్రకృతిలో భౌతిక విద్యా డొమైన్లో పరిశోధన ప్రధానంగా పరిగణించబడుతుంది. ఆన్సర్ ఏ దరఖాస్తు. 46వ ప్రశ్న, చికిత్స ఇచ్చిన తర్వాత ప్రయోగాత్మక పరిశోధనలో అదనపు వేరియబుల్స్ నియంత్రణ అనే సాంకేతికత ద్వారా చేయవచ్చు. చికిత్స ఇచ్చిన తర్వాత ప్రయోగాత్మక పరిశోధనలో అదనపు వేరియబుల్స్ నియంత్రణ అనే సాంకేతికత ద్వారా చేయొచ్చు. ఏ పోస్టల్ టెస్ట్, బి స్టాటికల్ రిగ్రెషన్, సి వన్ వే ఎనోవా, డి సహవైవిధ్యం యొక్క విశ్లేషణ. చికిత్స ఇచ్చిన తర్వాత ప్రయోగాత్మక పరిశోధనలో అదనపు వేరియబుల్స్ నియంత్రణ అనే సాంకేతిక ద్వారా చేయవచ్చు. సాంకేతిక ద్వారా చేయవచ్చు. ఆన్సర్ డి సహ వైవిధ్యం యొక్క విశ్లేషణ. 47వ ప్రశ్న, క్లోజ్డ్ అండ్ ప్రశ్నలు అంటే ఏమిటి? క్లోజ్డ్ అండ్ ప్రశ్నలు అవి ఏవి? ఏ సాధ్యమయ్యే సాధనాల యొక్క స్థిర పరిధిని కలిగి ఉండడం, బి ప్రతివాదిని కేటాయించకుండా నిరోధించడం, సి వివరణాత్మకమైన విస్తృతమైన ప్రతిస్పందనలు ప్రోత్సహించడం, డి ప్రతిపాదనల ప్రాథమిక జనాభా లక్షణాలను సంబంధించినది. క్లోజ్డ్ అండ్ ప్రశ్నలు. ఆన్సర్ ఏ సాధ్యమయ్యే సాధనాల యొక్క స్థిర పరిధిని కలిగి ఉండడం. 48వ ప్రశ్న, కేంద్ర ధోరణి యొక్క అత్యంత నమ్మదగిన మరియు అస్థిరమైన కొలత. కేంద్ర ధోరణి యొక్క అత్యంత నమ్మదగిన మరియు అస్థిరమైన కొలత. కేంద్ర ధోరణి యొక్క అత్యంత నమ్మదగని మరియు అస్థిరమైన కొలత. ఏ మోడ్, బి మీన్, సి మధ్యస్థ, డి పైవేవి కాదు. కేంద్ర ధోరణి యొక్క అత్యంత నమ్మదగని మరియు అస్థిరమైన కొలత ఏది? అత్యంత నమ్మదగని మరియు అస్థిరమైన కొలత ఏది? ఆన్సర్ ఏ మోడ్. 49వ ప్రశ్న, శూన్య పరికల్పనను పరీక్షించడానికి పరిశోధకుడు ఉపయోగిస్తాడు. శూన్య పరికల్పనను పరీక్షించడానికి పరిశోధకుడు ఉపయోగిస్తాడు. ఏ టీ పరీక్ష, బి ఎనోవా, సి ఎక్స్ చదరపు, డి ఫ్యాక్టోరియల్ విశ్లేషణ. శూన్య పరికల్పనను పరీక్షించడానికి పరిశోధకుడు దీన్ని ఉపయోగిస్తాడు. ఆన్సర్ బి ఎనోవా. 50వ ప్రశ్న, రెండు వేరియబుల్స్ మధ్య అతి తక్కువ సహసంబంధం.
రెండు వేరియబుల్స్ మధ్య అతి తక్కువ సహ సంబంధం? ఏ -1.00, బి -0.1, సి -0.01, డి 1.0. రెండు వేరియబుల్స్ మధ్య అతి తక్కువ సహ సంబంధం ఏది? ఆన్సర్ ఏ -1.00.